వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి మండలం పెద్దపట్టపుపాలెం, తుమ్మలపెంట పట్టపుపాలెం, వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, తాళ్లపాలెం గ్రామాల్లో ఇళ్ల పట్టాల సమస్య గురించి డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి మండలంలో పెద్దపట్టపాలెం విలేజ్ ఉంది సార్. నీలం సంజయ్ రెడ్డి గారు 1978లో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చేసి ఆయన పట్టాలు ఇచ్చాడు. ఇల్లు కూడా కట్టేసుకున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ ఎలిజిబిలిటీ అయింది కాబట్టి 2005 అవతలకు ఇల్లు కట్టుకున్నాయని పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు కట్టుకోవాలంటే వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అది ఫారెస్ట్ కానీ అప్పట్లో నీలం సంజయ్ రెడ్డి గారు వేసినటువంటి శిలాపలకం పట్టాలు ఉన్నాయి. ఇట్లాంటిది మా కాన్స్టిట్యున్సీలో కావలి మండలంలో ముఖ్యంగా పెద్దపట్టపాలెం, అదేవిధంగా తుమ్మలపేట పట్టపాలెం, వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, తాళ్లపాలెం మన హౌసింగ్ వాళ్ళకి అందరికి ఐడియా ఉంది సార్. ఎంఆర్ఓ గారికి కూడా ఐడియా ఉంది సార్. ఎగ్జిస్టింగ్ విలేజెస్ అంటే డైక్లాడ్ పుట్టకముందు నుంచి ఉన్నటువంటి విలేజెస్, కానీ ఎందుకన్నా డైక్లాడ్లో ఫారెస్ట్ అని పడిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏమో ఫారెస్ట్ అంటే ల్యాండ్ అప్లికేషన్ కూడా చేయలేదు సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అడిసెంట్ కూడా కాదు, పొజిషనే కాబట్టి టైటిల్ ట్రాన్స్ఫర్ ఏం కాదుగా, పొజిషన్ సర్టిఫికేట్ కాబట్టి అది పొజిషన్ అనేది రైట్ ఏం కాదు కదా, పొజిషన్ ఇచ్చేయచ్చు. దాన్ని మార్చి చేయొచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫారెస్ట్ ఇస్తున్నారు పర్మిషన్. ఈ మధ్య కూడా నేను తెప్పించాను, ఇచ్చారు. చెన్నైలోనే పర్మిషన్. సార్ తర్వాత హౌసింగ్ లో 2.0 కింద ఆల్రెడీ సర్వే చేశారు. ఎల్పిసిసి కూడా తహసీల్దార్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గ్రామీణంలో వాళ్ళని పోయి మనం తెమ్మనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సచివాలయాల్లో ఆల్రెడీ పొజిషన్ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నా కాన్స్టిట్యున్సీలో 5600 మందికి ఆల్రెడీ గ్రామీణ వ్యవస్థలో ఆల్రెడీ పట్టాలు పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చున్నారు. వాటన్నిటి గ్రామీణ కింద ట్రాన్స్ఫర్ చేసే సరిపోదు. అమౌంట్ డిఫరెన్స్ ఉంది, కానీ ఫైల్ అంతా అక్కడ ఉంది. మళ్ళా లబ్ధిదారులు మీరు అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఒక డిసప్పాయింట్ అయిపోయింది. అప్పుడే మనం 2.5 lakh ఇస్తా ఉన్నాం, ఇప్పుడేమో 1,59,000 రూపాయలు, 1,20,000 ఎన్ఆర్జీఎస్ కింద 27,000, టాయిలెట్కి 12,000 నెలకి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఈ స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ రాదు, వాళ్ళు ముందుకు రావట్లేదు. కనీసం డాక్యుమెంటేషన్ అయినా ఆల్రెడీ సచివాలయాలు ఉన్నాయి, ఇంకేం ప్రాబ్లం లేదు. గతంలో మనమే వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్ తీసుకున్నారు. ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్లో పొజిషన్ సర్టిఫికేట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాటిని యాజ్ టీజ్గా గ్రామీణ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోదు. అది ఒకటి కూడా కొంచెం కన్సిడర్ చేస్తారు. అది ఎల్పిసి కొత్తగా అక్కర్లేదు సార్. అది కాబట్టి సర్వే ఒకటే మనం వెళ్ళి ప్రాసెస్ చేయాలి. అది నేను చెప్తా ఉంటాను సార్. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ కూడా వస్తుందా లేదని ముందే వాళ్ళకి చెప్పండి, లేదంటే రేపు నుంచి మా దగ్గరకు వచ్చి కూర్చుంటాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.